ఫ్రీడమ్ అనేది ఒక జనరల్‌గా వీఆర్ ఆల్ హ్యూమన్స్ రైట్? మనకి ఎవరు ఫ్రీడమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఇన్‌బిల్ట్ ఉండాలి. కానీ ఒక అమ్మాయికి మాత్రం చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర ఫ్రీడమ్ అడిగి తీసుకోవాల్సొస్తది. అమ్మ నేను అరకుకి వెళ్ళాలి అనుకుంటే యూ హావ్ టు ఆస్క్. ఓకే. అండ్ గో. ఓకే. ఇన్ ద సేమ్ వే తనకి ఎప్పుడు నెక్స్ట్ స్టేజ్ ఏంటి? పెళ్లి చేసుకున్న తర్వాత, ఎళ్ళిన తర్వాత ఇంట్లో రాని ఫ్రీడమ్ అట్‌లీస్ట్ దే విల్ ట్రై టు ఫైండ్ ద ఫ్రీడమ్ ఫ్రమ్ దేర్ హస్బెండ్. అక్కడ కూడా రాకపోతే ఏం జరుగుతది? హౌ ఎ వుమెన్స్ లైఫ్ చేంజెస్ ఫ్రమ్ ఆఫ్టర్ మ్యారేజ్ అనే పాయింట్ నుంచి హౌ మెన్స్ లైఫ్ చేంజెస్ ఆల్సో ఆఫ్టర్ మ్యారేజ్ అనేది రిలేటబుల్ ఫ్యాక్టర్‌తో స్టార్ట్ అయ్యి ఓకే. ట్విస్ట్ కథ మీకు అందరికి తెలుసు కాబట్టి అక్కడి నుంచి ఎలా దీన్ని ఎంత తెలుగు అథెంటిసిటీ అంటే ఒక రాజమండ్రి ఫ్యామిలీ వాళ్ళు నిజంగా రాజమండ్రిలో ఎలా ఉంటారు? ఆ ఫ్యామిలీస్ ఎలా మాట్లాడుకుంటాయి? వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తారు? ఎలా చూస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఏంటి? వాళ్ళు ఇంటర్నల్‌గా ఎలా ఆలోచిస్తారు? వాళ్ళ మైండ్ సెట్ ఆఫ్ పెళ్లి ఏంటి? ఓకే. అక్కడ జరుగుతున్నప్పుడు ఇంట్లో విషయాలు తెలిసి చెప్పినప్పుడు వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇవన్నీ ఒక మన చుట్టూ మన ఇంట్లో జరుగుతున్నట్టే ఉంటది. The same the the same relatable factor what you see in 35 will also be there here. The same ఓకే. authenticity what you see in 35 will also be there in here. ఓకే. బట్ వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్ దట్ ఆర్ మేడ్ వెన్ కంపేర్ టు ద ఒరిజినల్? Scene to scene, every scene is changed. ఓకే. Okay. The core line is the same. ఓకే. కానీ అక్కడ వాళ్ళు చేసిన ట్రీట్మెంట్ గానీ, సీన్స్ గానీ వేరు. మేము చేసిన ట్రీట్మెంట్ గానీ, సీన్స్ గానీ వేరు. చాలా చేంజెస్ చేసాం. ఓకే. చాలా చేంజెస్ అంటే ఐయామ్ నాట్ జస్ట్ సేయింగ్ దట్ ప్రొఫెషన్‌గా మార్చాము, ఇది మార్చాము, అది మార్చాము అనం గానీ, ఒక ప్రాపర్ కామెడీ వే గానీ, సీన్స్ గానీ టోటల్ ఎంటైర్‌లీ చేంజ్డ్. అంటే వాళ్ళని అది చూసి చేసినట్టు కాదు. ఐడియా తీసుకొని మేము మనకు నచ్చినట్టు ఓవరాల్‌గా డెలిట్ చేసుకుంటూ వెళ్ళాం. ఎందుకంటే ఫ్యూ థింగ్స్ ఆర్ యాక్చువల్లీ మెయింటైన్ ద సేమ్ కదా! అంటే ఆ ట్రక్ గాని, ఆ పౌల్ట్రీ బిజినెస్ కైండ్ ఆఫ్ ఇవన్నీ కూడా అవి అది రాజమండ్రికి తగ్గట్టు చేసుకున్నాం. ఓకే. ఎట్ ద ఎండ్ ఇట్స్ ద సేమ్ గదా! ఒకడు మనిషి వర్కింగ్ ఆన్ ఎ బిజినెస్ ఒక చేపల వ్యాపారం చేస్తున్నాడు. చేపల వ్యాపారానికి హి నీడ్స్ ట్రక్ టు డెలివర్ ద గూడ్స్. ఇట్ విల్ బి ద సేమ్. అవి అవిలే గాని ఇందులో కాన్వర్జేషన్స్ ఆఫ్ ద సీన్స్ అవి మార్చాం మేము. ఓకే. మనకు తగ్గట్టు రిలేటబుల్‌గా ఫ్యాక్టర్ ఫీల్ అయ్యేటట్టు మార్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇప్పటిదాకా తరుణ్‌ని ఒక ప్రాపర్ తెలంగాణ యాసలో చూస్తున్నాం కానీ, ఇలాగ ఒక ఆంధ్ర యాస మాట్లాడుతున్నట్టుగా అతన్ని ఇప్పటిదాకా చూడలేదు. అవును. చూసినా కూడా చాలా అంటే ఒక మిడ్ లెవెల్ ఒక న్యూట్రల్‌గా ఉండింది తప్పితే కంప్లీట్‌గా ఒక ఆంధ్ర స్లాంగ్ మాట్లాడుతున్నట్టయితే మనం చూడలేదు. చూడలేదు. సో ఇప్పుడు తరుణ్ దాన్ని ఎంతవరకు పుల్ ఆఫ్ చేయగలిగాడని పక్కన పెట్టేస్తే, తరుణ్ ఆ మొత్తం ఆ రీజినాలిటీలో ఎలా ఫిట్ అవ్వగలిగాడు అనేది మెయిన్ ఆస్పెక్ట్ ఇక్కడ. సినిమా చేస్తే మీకు అర్థమవుతది. ఆ! చాలా బాగా సూట్ అయిపోయాడు ఓకే. తరుణ్. ఇది యాక్చువల్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ ద డైరెక్టర్. డైరెక్టర్ ఈస్ ఫ్రమ్ గోదావరి. ఓకే. ఆయనకి ఆ గోదావరి యాస అంతా తెలుసు. హి నోస్ హౌ పీపుల్ ఇన్ గోదావరి థింగ్స్ ఆల్ దిస్. అవన్నీ తరుణ్‌కి వి డిడ్ వర్క్‌షాప్ చేసి నేర్పించి, డైలెక్ట్ పెట్టుకొని అది నేర్పించి, సో తరుణ్ ఆ విషయంలో హి డిడ్ హిస్ మంచి హోంవర్క్ చేసుకొని ఆన్ సెట్స్‌కి ఓకే. వచ్చాడు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కాస్టింగ్‌లో చూస్తే ఆ! అందరూ సింక్ అవును. ఆంధ్ర కరెక్ట్. దానికి. తరుణ్ ఒక్కడే ఇందులో ఈషా కూడా తెలంగాణ వరంగల్ అమ్మాయే. వరంగల్ అమ్మాయి. బట్ ఈషా డిడ్ డిడ్ కైండ్ ఆఫ్ రోల్స్. యెస్. ఇంకోటి తనది న్యూట్రల్ ఉంటుంది కరెక్ట్. కొంచెం. అవును. సో అందులోని ఈ అమ్మాయిని అలాగా అంతకుముందు ఇలాగ పల్లెటూరు అమ్మాయిలాగా ఈ కైండ్ ఆఫ్ చూసారు. ఇది కూడా చూసున్నాం మనం. సో ఇప్పుడు తరుణ్‌కి వచ్చేంత వరకు తరుణ్ అలా ఎందుకంటే మైండ్ కాన్సంట్రేషన్ అంతా కూడా తన మీదే ఉంటుంది కాబట్టి అవును. జనాలకి. సో అథెంటిసిటీ ఫ్యాక్టర్స్ అతని క్యారెక్టర్ త్రూ ఎంతవరకు వర్కౌట్ అయ్యాయి అనేది ఇక్కడ అది మీ సినిమా కీ ఎలిమెంట్. ఫర్ మీ నేను చూసిన సినిమా చూసినప్పుడు అయితే చాలా బాగా సూట్ అయ్యాడు తను. అండ్ సినిమా చూసిన తర్వాత కూడా మీరు అదే అంటారు.